భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం నాగినేను ప్రోలు రెడ్డిపోలం గ్రామంలో అంగరంగ వైభవంగా శ్రీ శ్రీ శ్రీనివాస కళ్యాణ మహోత్సవం జరుగుతున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో ఈ నెల 4వ తేదీ గురువారం రోజున సాయంత్రం 6 గంటలకు స్వామివారి కళ్యాణ వేడుక తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో తిరుమల నుండి ఉత్సవమూర్తులను తీసుకువచ్చి కళ్యాణ వేడుక జరపనున్నట్లు నిర్వాహకులు పేర్కొన్నారు. మేము వెళ్ళి డిఎస్పీ గారి దగ్గర 6,000 మందికి పర్మిషన్ అడిగితే 6,000 మంది వస్తారని పర్మిషన్ అడిగితే 6,000 మంది ఏంటండి 15,000 మందిని తీసుకురండి, ఎంతమంది కావాలో చెప్పండి అని బాగా హ్యాపీగా వాళ్ళు ఫీల్ అయ్యి ఈ కార్యక్రమానికి బాగా సహకరించారు. అట్లాగే మీరందరూ కూడా సహకరించి, పాత్రికేయ మిత్రులు, మీడియా మిత్రులు అందరూ కూడా సహకరించి ఈ కార్యక్రమాన్ని అత్యంత వైభవపేతంగా మీది మనందరిది, ఈ కార్యక్రమం మీది మాది మనందరిది, ఈ కార్యక్రమాన్ని తమ వంతు బాధ్యతగా స్వీకరించి ఇక్కడ తరతమ భేదం లేకుండా గ్రామం, మండలం, జిల్లా అనే ఇక్కడికి విచ్చేసిన పెద్దలకు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి అందరికీ నమస్కారం. 4/5/2023న పవిత్ర గోదావరి తీరాన ఉన్నటువంటి మన నాగినేని గ్రామంలో శ్రీ డాక్టర్ వివి మల్లేశ్వరరావు గారిచే శ్రీ తిరుమల తిరుపతి దేవస్థానం వారిచే శ్రీనివాస కళ్యాణం జరపదలిచాము. ఈ కార్యక్రమానికి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పెద్దలందరూ నా వైపు కూర్చున్న పెద్దలందరికీ నమస్కారం. అలాగే నాకు అత్యంత మిత్రులు, ఆప్తులు, మీడియా మిత్రులందరూ కూడా ఈ పవిత్రమైన కార్యక్రమానికి మీరు ఎంతమంది రావడం చాలా సంతోషం. మీకు కూడా కృతజ్ఞత తెలియజేసుకుంటూ, ఇప్పటివరకు పెద్దలందరూ చెప్పారు మల్లేశ్వరరావు గారు ఆయన ఈ కార్యక్రమం చేయడానికి కారణం ఏంటో, ఆయనకి భగవంతుడు ఏ రకంగా ఈ కళ్యాణం చేయించుకోవడానికి ఆయన ద్వారా ముందుకు వచ్చాడో అందరికీ చాలా మంది చెప్పారు. ఇక్కడ మీరందరూ గమనించారు లేదు, ఇప్పుడే మనోడికి చెప్పాను. ఆ ఎదర ఒక 6 చెట్లు కానీ తీసిస్తే ఎదరకుండా రాముడు, ఇక్కడ వెంకటేశ్వర స్వామి. మీరు చూడండి ఎంత పవిత్రమైంది, 90 degrees ఉంది గుడి. మీరు వెంకటేశ్వర స్వామి కళ్యాణమే కాదు, శ్రీనివాసుని కళ్యాణమే కాదు, రాముల వారి కళ్యాణం కూడా చేస్తున్నట్టుగా ఉంటుంది. అంత పవిత్రమైన ప్లేస్ ఆయన సెలెక్ట్ చేసుకున్నారు. ఆ దేవుడు ఎక్కడ ఎలాగ చేయాలనుకుంటాడో అలా చేస్తాడు. మీ తిరుమల తిరుపతి స్వామి వారి కళ్యాణం చేయించాలనేటటువంటి సంకల్పం కలిగింది. ఒక రకంగా మొక్కుబడి లాగానే ఇది. మా అబ్బాయికి MBBS సీటు వస్తే పాదయాత్ర చేస్తానని అనుకున్నాను. ఆ తర్వాత సీటు వచ్చిన తర్వాత కళ్యాణం చేయించాలనుకున్నాం. అప్పుడు 2019